వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు రామగుండం మేయర్ మహంకాళి స్వామి. అధికారులతో కలిసి 32వ డివిజన్లో పర్యటించిన ఆయన ప్రధాన డ్రైనేజీలో ఉన్న పూడికను పెద్ద ఎత్తున తొలగించారు. అదేవిధంగా కాలనీల మధ్యలో ఉన్న చెట్ల పొదలను సిబ్బందితో కలిసి తొలగించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమ ప్రభావిత ప్రాంతాల్లో యాజమాన్యం అభివృద్ధి పనులు చేపట్టాలని సూచించారు. గత కొంతకాలం నుంచి ప్రభావిత ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ చొరవతో ఈ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, అదేవిధంగా విద్యుత్ పరిశ్రమ సిఎస్ఆర్ నిధులతో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని మేయర్ హామీ ఇచ్చారు. ఒక రోడ్ల వ్యవస్థ లేదు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. అసలు ఎలక్ట్రిసిటీ అనేది పూర్తిగా రోడ్ల మీద కరెంటు పోల్స్ వేసి కనీసం ప్రజలు టూ వీలర్ మీద పోయేందుకు కూడా అనువుగా లేని పరిస్థితి. ఈరోజు వాటర్ సప్లై లేదు. అసలు ఏది కూడా ఇంత పెద్ద కంపెనీ ఇక్కడ వేల కోట్ల రూపాయలు డిఎంఎఫ్టి ఫండ్స్ అని కూడా గత ప్రభుత్వాలు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్కు తీసుకుపోయి ఈ ప్రాంతాన్ని అంతా కూడా పూర్తిగా నిర్వీర్యం చేసిన పరిస్థితి. ఇదంతా చూసి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఈడీ గారితో మాట్లాడి దాదాపుగా ఇప్పటికే 15 నుంచి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి తోడు సిడి ఫండ్స్ కూడా దాదాపుగా మళ్ళీ ఒక 70 కోట్లకు సంబంధించి ఎస్టిమేషన్స్ కూడా వేయించి ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా కేవలం ఎన్టీపీసీ మొత్తం కూడా ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలి.